అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా కూటమి సర్కారు ముందుకెళ్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సంతబొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామంలో జరిగిన ప్రజాసేవలో ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం 33 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత రహదారులను 1.67 కోట్లతో నిర్మించిన బీచ్ రోడ్డు ప్రారంభించారు. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని చెప్పారు. మూలపేట నుంచి వెములవాడ వీధిగా భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మీ వంశధార నీరు లేకపోతే వంశధార నీరు తెస్తున్నాం. ఇప్పుడే మా సంధి మాకు తాగడానికి నీరు లేదంటే 90 లక్షలతో ట్యాంక్ ఇచ్చాం. మన నియోజకవర్గానికి 600 కోట్ల రూపాయలతో మీకు ట్యాంకులు అందంగా ఉంటాయి. వేసవి వచ్చేసరికి భూమిలో నీరు ఉండదు, బోర్లో నీరు రాదు. మాకు నీరు రావడం లేదని అడుగుతారు. ఇది మీ ఊరే కాదు, నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇదే సమస్య. ఎలక్షన్ లో మాట ఇచ్చాను. ఈ నియోజకవర్గ ప్రజలు 40 సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు. అన్ని చేశాం, కానీ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి, అది కూడా కొలాయి ద్వారా ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని 600 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి మంజూరు చేయించాం. మీ ఊర్లో రోడ్లు వేసాం. మీ వంశ